తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, ఇగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి, ఇంక నేను ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. జీవాధిపతి అయినటువంటి మా దేవ, నీకే స్తుతి. ఆకాశము కంటే అత్యున్నతమైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. మాకు ఆశ్రయముగా ఉన్నటువంటి మా దేవ, మీకే మహిమ. అధిక స్తోత్రములు నొందదగినటువంటి మా ప్రభ, మీకే ఘనత. పూజ్యనీయుడైనటువంటి మా తండ్రి, మీకే స్తుతి. దీర్ఘశాంతము గల మా ప్రభ, మీకే స్తోత్రం. మితిలేని కనికరము గల మా దేవ, మీకే మహిమ. మాట తప్పనటువంటి మా ప్రభ, మీకే ఘనత. కాపాడుచున్న మా దేవ, మీకే స్తుతి. గొప్ప కార్యములు చేయువాడా, మీకే మహిమ. ఉపకారిమైనటువంటి మా దేవ, మీకే ఘనత. మహాప్రభావం గల మా తండ్రి, మీకే స్తుతి. జ్ఞానమిచ్చువాడా తండ్రి, మీకే స్తోత్రం. అద్వితీయుడు అయినటువంటి మా దేవ, మీకే మహిమ. ఆకాశం మహాకాశంను సృజించినటువంటి మా ప్రభ, మీకే ఘనత. విమోచకుడా, మీకే స్తోత్రం. సజీవుడు అయినటువంటి మా ప్రభ, మీకే మహిమ. సర్వశక్తి గల మా దేవ, మీకే ఘనత. నీతికి ఆధారభూతుడు మా దేవ, మీకే ఘనత. దుర్గమై ఉన్నటువంటి మా ప్రభ, మీకే స్తుతి. జీవ మార్గమై ఉన్నటువంటి మా ప్రభ, మీకే ఘనత. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ, మీకే ఘనత. స్తోత్రార్హుడు అయినటువంటి మా ప్రభ, మీకే స్తుతి. బలమైన స్వరము గల మా దేవ, మీకే స్తోత్రము. స్వస్థపరచువాడమైన మా తండ్రి, మీకే మహిమ. వాక్యమై ఉన్న మా దేవ, మీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నాయన ఇగో తండ్రి, నాయన మా అపరాధముల చేతను, మా పాపముల చేతను, నాయన మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని తండ్రి భూమి మీద పంపించి మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో తండ్రి మేము పాపం చేసి ఉన్నాం తండ్రి. ఇక నేను అనేక విషయాలు మేము తప్పిపోయి ఉన్నాం నాయన. ఇక నేను మా పాపములు అన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. ఇదిగో తండ్రి, నేను యెషయా గ్రంథం 44:22 సెలవిచ్చినట్టుగా తండ్రి, మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమలను, మబ్బు తొలగినట్లు నీ పాపములు తుడిచివేసి ఉన్నానని మీరు సెలవిచ్చిన రీతిగా నాయన, ఇక నేను మా పాపములు అన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాను నాయన. సహాయం చేయండి నాయన. మా పాపములకు విముఖుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. ఇగో తండ్రి, హేమము కంటే తెల్లగా ఉన్నట్టు మా పాపములు కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. కృపగల మహారాజా, ప్రేమ గలటి మా తండ్రి, ఇదిగో నాయన, ఇగో తండ్రి మీ సన్నిధిలో నాయన మా దోషములన్నిటికి విముఖుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం దేవా. మా యందు శుద్ధ హృదయము దయచండి దేవా. మా అంతరంగములు స్థిరమైన మనసును నూతనముగా పుట్టించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన తండ్రి. ఇక నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి, నేనే ఈ ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు నాయన. అప్పుడు మా దినములన్నీ తండ్రి ఉత్సహించి సంతోషించదము తండ్రి. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచము తండ్రి. మా చేతి పనిని మాకు స్థిరపరచము తండ్రి. నాయన పరిశుద్ధుడా, ప్రేమ కలిగి మా తండ్రి, ఇదిగో నాయన గొప్ప దేవా, నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన పరిశుద్ధుడా, ఇదిగో తండ్రి, నాయన నీ ఉపదేశం మాకు దాయిచేయం నాయన. నీ ధర్మశాస్త్రం అనుసరించటకు మా బుద్ధి దాయిచేయం తండ్రి. అప్పుడు మా పూర్ణ హృదయంతో దాని ప్రకారం మేము నడుచుకుందాము నాయన. అయ్యా నాయన తండ్రి, ఇదిగో నాయన తండ్రి, వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు తండ్రి మా కన్నులు త్రిప్పివేము నాయన. తండ్రి, ఇదిగో నాయన మేము బ్రతుకున్నట్లు తండ్రి నీ కరుణ కటాక్షలు మా అందరూ ఉంచమని అడుగుచున్నామయ్యా తండ్రి. మీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచము నాయన. ఏ పాపమా మా మేల నీకుము తండ్రి. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి మా ప్రాణాలు విడిపించుము తండ్రి. తండ్రి, ఇదిగో నాయన మా నోటికి తండ్రి కావలించుము నాయన. మా పెదవుల ద్వారా కాపెట్టమని అడుగుచున్నాం పరమ తండ్రి. ఇక నేను నేతలు పడిపోతున్నటువంటి బిడ్డలకు అందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. కృప చూపించండి తండ్రి. ఇదిగో నేను సులువుగా చిక్కులు పెట్టే పాపలో పడిపోతున్నటువంటి వారికి తండ్రి, ఇదిగో నేను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఇక తండ్రి మీ చేయూతను ఇవ్వండి తండ్రి. ఇదిగో నేను ఎక్కడ పడిపోయారో అక్కడే లేవనెత్తమని అడుగుచున్నామయ్యా తండ్రి. ఇంకా నేను నాలుగుతో వ్యర్థమైన మాటలు పలుకున్నట్లు తండ్రి, ఇదిగో నేను మీ కృప కాపుదల అనుగ్రహించండి నాయన. మా హృదయాలలో తండ్రి
తండ్రి మీ వాక్యాన్ని భద్రపరచుకుని వాక్య ప్రకారం ప్రవర్తించడానికి సహాయం చేయండి నాయన. ఇగనైనా భార్య భర్తల మధ్య తండ్రి ఇగనైనా అనేక తంత్రాల ద్వారా తండ్రి ఇగనే సాతాను విడిచున్నాడు నాయన. ఇగనైనా సినిమా సీరియల్స్ మొబైల్ ద్వారా అనేకులు పాపంతో స్నేహం చేస్తున్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని తండ్రి మీ కృపా కాపుదలు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇగో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలని కానీ తండ్రి ఇదిగో నేను అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్న బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని వారికి సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా మేమందరము తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి ఎత్తబడడానికి కావాల్సినటువంటి సిద్ధపాటు తండ్రి ఇగోనైనా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో తండ్రి ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ ఏ అవసరాల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో నాయన ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నదో తండ్రి అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయినా ఇగో ఏ కుటుంబంలో నాయన సమాధానం లేక బాధపడుతున్నారో ఏ కుటుంబము కలతలతో ఉందో తండ్రి మేమైతే అరగంగానే తండ్రి సమస్తము చూచున్న దేవుడు నాయన సమస్తము ఎరుగుచున్న దేవుడు నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపం చేసుకుని ఆయన ఇగో ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి ఇగో నాయన మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన ఇగో తండ్రి ఒక్కసారి మీ కనుదృష్టి మా ప్రార్థన వైపు నిలిపి తండ్రి ఇగో నా బిడ్డల యొక్క అవసరాలన్నీ తీర్చమని వారి సమస్యల నుంచి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి శోధనలోను బాధల్లోను ఇరుకుల్లోని ఇబ్బందులు ఉన్నటువంటి ప్రతి బిడ్డని ఒక్కమారి జ్ఞాపకం చేసుకొని మీ చేయూతను అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఆత్మఫలాలు మేము పండే విధముగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్మైనటువంటి ఆత్మఫలాలు మేము పండే విధముగా మమ్మల్ని ఉంచండి నాయన. ఇక నాయన సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలలోని తండ్రి రక్షణ లేక నాయన భర్త రక్షణలోనికి వస్తే భార్య రక్షణలోనికి రాలేదు, భార్య రక్షణలోనికి వస్తే భర్త రక్షణలోకి రాలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయని అటువంటి కుటుంబాలన్నింటిలోని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని కుటుంబాల అందరికీ రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఇదో నేను ఎవరిని బిడ్డలను తండ్రి స్త్రీలను పిల్లలను తండ్రి వారి క్షేమం కొరకు రక్షణ కొరకు వారి బుద్ధి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన కృప చూపించండి తండ్రి. ఇక నేను బీదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథలను కూడుగూడు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి వారికి సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకుని క్షేమకరమైన ప్రయాణాల వరకు అనుగ్రహించమని తండ్రి వారి రాకపోకలు మీరు తోడై ఉండమని అడుగుచున్నామయ్యా. అయా తండ్రి తండ్రి ఉదయకాల సమయంలో డ్యూటీలకి ఆఫీసులకి కూలి పనికి వెళ్ళుచున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన మీరు ఎక్కల చాటున భద్రపరచండి నాయన. వారి పని పట్ల మీరు తోడై ఉండరు తండ్రి. వారి పనిపాట్లు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆయన సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని ఇంటర్వ్యూకి వెళుతున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని తండ్రి వారికి ఉద్యోగాలు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను గర్భిణీ స్త్రీలను తండ్రి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి బిడ్డలనే కానీ గర్భిణీ స్త్రీలను సుఖప్రసవం దాయిచ్చానన్న తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. మరి పిల్లలు లేని దంపతులను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన జకర్యాని ఏ విధంగా అయితే జ్ఞాపం చేసుకున్నారో, అన్నాను ఏ విధంగా అయితే జ్ఞాపకం చేసుకున్నారో, ఆయన అబ్రహాం సారమ్మ తల్లిని ఏ విధంగా అయితే జ్ఞాపకం చేసుకున్నారో అట్టి రీతిగా తండ్రి పిల్లలు లేని దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి నేను గర్భఫలాల వరకు దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. ఇదిగో తండ్రి ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో దీవించండి, ఆశీర్వదించండి, మెండైన దీవెనలతో నింపమని అడుగుతున్నాం తండ్రి. దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల కొరకు శాంతి కొరకు సమాధానం కొరకు తండ్రి నాయన తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన సహాయం చేయండి తండ్రి. దేశంలో ప్రజలందరి క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన కృపా కాపుదలు దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా మా మీద మీ మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలను అందరినీ కూడా మీ దయరకల చాటున భద్రపరచండి, మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నాయన డాక్టర్స్, ఎయిర్ఫోర్స్, పోలీస్ శాఖలో కానీ బోర్డర్ సెక్యూరిటీలే కానీ ఉద్యోగస్తులే కానీ సామాన్య ప్రజలనే కానీ అధికారులే కానీ ఇక నాయన తండ్రి ఇదిగోనైనా రైతులనే కానీ సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి గారిని కానీ ఇక నాయన తెలుగు రాష్ట్రాలు అయినటువంటి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయన ప్రతి తెలుగు ప్రజల్ని నాయన ఇక నాయన ప్రతి ఒక్కరిని నాయన పేరున తండ్రి ప్రతి పట్టణము ప్రతి నాయన ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి పట్టణాన్ని ప్రతి మండలాన్ని తండ్రి మీ చేతులకు ఎత్తిపెట్టుకుంటున్నాం తండ్రి. రక్షణ లేనటువంటి కుటుంబాలను తండ్రి రక్షణ దయచేయండి నాయన, మెండైన దేవులతో నింపండి నాయన, మీ దయారెక్కల చాటున భద్రపరచండి నాయన. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని తండ్రి వేడుకుంటున్నాను ఆయన. ఇక నేను విదేశాల్లో ఉన్నటువంటి కార్మికులనే కానీ విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులని కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారికి అందరికీ రక్షణ దయచేయమని అడుగుతున్నాము నాయన. పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని
తండ్రి ఆడబిడ్డలకు మంచి మగబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన ఆడబిడ్డలను దయచేసి మీ సన్నిధిలో నిందారితుల పరిశుద్ధులుగా బ్రతినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, మన ముఖ్యంగా శోధనలో పడిపోకుండానట్లు నాయన మీ కృపా కాపుదలు దయచేయండి నాయన. శోధన జయించడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని సంఘములో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి నాయన. శోధన తప్పించుకోవడానికి కావాల్సినటువంటి మార్గాలు దయచేయమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, ఇదిగో నాయన బుద్ధిగల కంజికల వల్ల మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి, మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరం ఎత్తబడడానికి కావాల్సినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన, ఇదిగో తండ్రి, మీ మార్గంలో నడుచుటకు మాకు నేర్పించండి నాయన. మీ సన్నిధులు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను బ్రతునట్లు మాకు సహాయం చేయండి తండ్రి. శోధన జయించుటకు శక్తినివ్వు నాయన. లేఖనములను ధ్యానించటం మాకు నేర్పండి తండ్రి. శరీరాశల నుండి మా ప్రాణాలు విడిపించండి నాయన. నేత్రాశల నుండి మా ప్రాణాలు విడిపించండి తండ్రి. నాశనకరమైన తెగులు రాకుండా మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి వేడుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి, ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నాయన, అవర్ గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని, వారి కుటుంబాలను మీ దయారెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదలు దయచేయమని తండ్రి. ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాలలో తండ్రి శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని, ఇక నేను మా కుటుంబాలతో పాటు మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరం ఎత్తబడడానికి కావాల్సిన సిద్ధపాటు మాకు అందరికీ దయచేసి మీ దయారెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటూ తండ్రి, ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా ప్రభు, లోకరక్షకుడు, అన్ని నామాల కంటే పైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించే పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమైన నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామైనటువంటి ముల్లోకాల నామైనటువంటి ముల్లోకాలకి అధికమైన నామైన యేసుక్రీస్తు వారి ప్రసిద్ధ నామని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.